5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సంపాదించిన టాటా ఎలక్ట్రిక్ కార్లు, ఏథర్ లో మళ్ళీ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన హీరో మోటోకార్ప్, టీవీఎస్, ఏథర్, బౌన్స్, రీవోల్ట్ ఎలక్ట్రిక్ బండ్లను మీరు ఇప్పుడు రెంట్ పద్ధతిలో కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్కి స్వాగతం. ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్స్లో మనం ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుంటాము. ఈ వీక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. ఇలాంటి లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, న్యూస్లోకి వెళ్ళబోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. సో దట్ మాకు వీడియోస్ చేస్తున్నందుకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ టాటా నుండి. టాటా ఎలక్ట్రిక్ కార్స్ లైనప్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్ అయిన టాటా నెక్సాన్ ఈవీకి అండ్ రీసెంట్ గా లాంచ్ అయిన టాటా పంచ్ ఈవీకి భారత్ ఎన్క్యాప్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది. సో ఈ సేఫ్టీ రేటింగ్ ఏంటంటే, ఈ గ్లోబల్ ఎన్క్యాప్, భారత్ ఎన్క్యాప్ లాంటి సంస్థలు మార్కెట్ లో ఉన్న కార్లను తీసుకొని వాటికి క్రాష్ టెస్ట్లు అయితే చేస్తాయి. అంటే ముందు నుంచి, వెనక నుంచి, సైడ్స్ నుండి ఆ కార్ ని క్రాష్ చేసి లోపల కూర్చున్న వాళ్ళకి ఎంత మాత్రం సేఫ్టీ ఉంది, ఆ కార్ లోని ఫీచర్స్ ఎలా పనిచేస్తున్నాయి, సేఫ్టీ ఫీచర్స్ ఎలా పనిచేస్తున్నాయి అని వాళ్ళు టెస్టింగ్ అయితే చేశారు. సో రీసెంట్ గా లాంచ్ అయిన భారత్ ఎన్క్యాప్ లో 5 స్టార్ రేటింగ్ పొందిన ఫస్ట్ 2 ఎలక్ట్రిక్ కార్స్ ఈ రెండే అన్నమాట. సో ఇప్పటి నుండి టాటా నెక్సాన్ ఈవీ అండ్ టాటా పంచ్ ఈవీ అఫీషియల్ గా సేఫెస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ కార్స్ అనే బిరుదును అయితే పొందాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్స్ లో మనకి స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి లభిస్తాయి. ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి చాలా సేఫ్టీ ఫీచర్స్ టాటా అయితే ఈ ఎలక్ట్రిక్ కార్స్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కూడా టాటా నుండి మనకి రానున్న 2 సంవత్సరాల్లో 4 ఎలక్ట్రిక్ కార్లు అయితే లాంచ్ అవబోతున్నాయి. సో ఆ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన లాంచింగ్ టైమ్ లైన్ ని టాటా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025 అంటే మార్చి 31, 2025 సంవత్సరం లోపు మన ఇండియాలో టాటా నుండి 2 ఎలక్ట్రిక్ కార్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి వచ్చేసరికి టాటా కర్వ్ ఈవీ అండ్ టాటా హ్యారియర్ ఈవీ. సో టాటా నుండి రానున్న ఈ 9 నెలల్లో ఈ 2 ఎలక్ట్రిక్ కార్లు అయితే మార్కెట్లోకి రానున్నాయి. అండ్ దాని తర్వాత 2025 ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చి 31, 2026 సంవత్సరం లోపు మనకి ఇంకో 2 ఎలక్ట్రిక్ కార్లు అయితే వస్తాయి. అవి వచ్చేసరికి టాటా సిఆర్ఐ ఈవీ అండ్ టాటా ఆవినియా ఈవీ పైన కొన్ని మోడల్స్ అయితే లాంచ్ అయిన టాటా అయితే ప్రకటించింది. సో ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఎలక్ట్రిక్ కార్స్ మనకు ఒక 30 లక్షల పైనే ఉంటాయి బడ్జెట్ లో. రానున్న 2 సంవత్సరాల్లో టాటా ఇంకా ఎలక్ట్రిక్ కార్లను అయితే లాంచ్ చేయట్లేదు. సో ఎవరైతే 30, 40, 50 లక్షలు అయితే వాళ్ళ బడ్జెట్ ఉంటాయో సో వాళ్ళే ఈ కార్లను అయితే కొనగలుగుతారు. ఇప్పటి వరకు టాటా చూసుకుంటే 20 నుండి 24 లక్షల లోపే వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ అనేది ఆఫర్ చేసింది. బట్ రానున్న 2 ఇయర్స్ లో టాటా మాత్రం ప్రీమియం కార్స్ వైపు అడుగులేస్తుంది. సో ప్రీమియం కార్స్ లో మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి. సుమారుగా 500 కిలోమీటర్ల రేంజ్ వచ్చేలా ఈ కార్లు అయితే డిజైన్ అవబోతున్నాయి. అండ్ ఈ కార్ లో హై డెన్సిటీ ఉన్న అడ్వాన్స్ లిథియం అండ్ బ్యాటరీస్ అయితే టాటా వాడనుంది. అండ్ కొన్ని మోడల్స్ లో వీళ్ళు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఫ్రంట్ యాక్సిల్ కో మోటార్ ఉంటుంది, రేర్ యాక్సిల్ కో మోటార్ ఉంటుంది. 4x4 మోడల్లో ఈ రానున్న టాటా ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఉండబోతున్నాయి. నాకు తెలిసి మోస్ట్లీ టాటా సిఆర్ఐ ఈవీకి 4x4 ఆప్షన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ప్రైస్ అనేది మన బడ్జెట్ అయితే దాటుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ హీరో మోటోకార్ప్ నుండి. రీసెంట్ గానే హీరో మోటోకార్ప్ వాళ్ళు ఏథర్ కంపెనీలో 142 కోట్లు అయితే ఇన్వెస్ట్ చేశారు. సో ఈ 142 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఏథర్ నుండి వాళ్ళు 2.2% షేర్ అయితే తీసుకున్నారు. ప్రీవియస్ గా లాస్ట్ డిసెంబర్ లోనే వీళ్ళు 140 crores అయితే ఇన్వెస్ట్ చేశారు. సో అప్పుడు వీళ్ళు అరౌండ్ 3% షేర్ అయితే తీసుకున్నారు. సో మొత్తంగా ఇప్పుడు హీరో మోటోకార్ప్ కి ఏథర్ కంపెనీలో 41.9% షేర్ అయితే ఉంది. సో ఇలా హీరో మోటోకార్ప్ ఏథర్ కంపెనీలోనైతే ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్తుంది. అండ్ ఆ కంపెనీ యొక్క షేర్స్ అనేవి వీళ్ళు తీసుకుంటూనే ఉంటారు. నాకు తెలిసి ఫ్యూచర్లో ఏథర్ కంపెనీ మొత్తం హీరో తీసుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో రానున్న 10 సంవత్సరాల్లో ఇదే ట్రెండ్ అనేది కొనసాగనుంది. మేజర్ ఆటో గెయిన్స్ లైక్ హీరో మోటోకార్ప్, హోండా, బజాజ్, సుజుకి, యమహా లాంటి కంపెనీలు ఈ ఈవీ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, మంచి ఈవీ స్టార్టప్స్ ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో సో ఆ స్టార్టప్స్ అన్నింటినీ వీళ్ళు అక్వైర్ చేసుకొని ఇప్పుడు వీళ్ళ బ్రాండింగ్ పైన వాళ్ళ వెహికల్స్ని అయితే అమ్మడం జరుగుతుంది. సో ఇలా రానున్న 10 సంవత్సరాల్లో ఈ చిన్న స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగిరిపోతాయి. మంచి బ్రాండ్స్, మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేసి ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో వాటన్నిటిని ఈ పెద్ద ప్లేయర్స్ అన్ని అక్వైర్ చేసుకుంటారు. సో వాళ్ళ బ్రాండింగ్ పైన ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి జైంట్ కంపెనీస్ అయితే సెల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో అలా జరగడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ప్రస్తుతం మన మార్కెట్లో ఒక 100 చెత్త కంపెనీలు ఉంటే ఆ 100 కంపెనీలు వాష్అవుట్ అయిపోతాయి. ఒక స్టాండర్డ్గా ఉన్న 30-40 కంపెనీలే ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే ఆఫర్ చేస్తాయి. సో రానున్న రోజుల్లో అయితే మనకి చిన్న కంపెనీస్ అన్ని పోతాయి. ఎవరైతే మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ని సేల్ చేస్తున్నారో వాటన్నిటిని పెద్ద కంపెనీస్ అన్ని అక్వైర్ చేసుకుంటాయి. సో వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే సేల్ చేస్తారు.
ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ బిలీవ్ నుండి BLIVE. మీకు గుర్తుండుంటే మీ ఏరియాలో ఖచ్చితంగా ఈ మల్టీ బ్రాండెడ్ ఈవీ షోరూమ్ అనేది ఉండే ఉంటుంది, లేదా ఇంతకు ముందు పెట్టి సేల్ లేక తీసేసి ఉంటారు. సో వీళ్ళు ప్రీవియస్ గా మల్టీ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్స్ అయితే ఆపరేట్ చేసే వాళ్ళు. కొన్ని చిన్న చిన్న బ్రాండ్స్ నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని ఆ షోరూమ్స్ లో పెట్టి అమ్మేవాళ్ళు. సో వీళ్ళు ఇప్పుడు రీసెంట్ గా రెంటల్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ బండ్లను వీళ్ళు రెంట్ కి అయితే ఇస్తున్నారు. అందరికి ఇవ్వరు. మేజర్ గా ఎవరైతే డెలివరీ బాయ్స్, ఫ్లీట్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డెలివరీ బాయ్ జాబ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు ఒక కొత్త వెహికల్ అయితే అఫోర్డ్ చేయలేరు కదా. మేబీ వాళ్ళ సిబిల్ స్కోర్ బాగోదు, వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉండవు, ఫైనాన్స్ అవ్వదు. సో ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం వీళ్ళు తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ బైక్స్ ని రెంట్కి ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఇప్పటికే మన మార్కెట్లో ఇలా రెంట్కి ఇచ్చే కంపెనీలు అయితే చాలానే ఉన్నాయి. మరి దీన్ని ఎందుకు ఇంతగా నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, వీళ్ళు TVS, ఏథర్, బౌన్స్ ఇన్ఫినిటీ అండ్ రివోల్ట్ లాంటి బ్రాండ్స్ తో అయితే పార్ట్నర్షిప్ అయ్యారు. సో ఈ 4 బ్రాండ్స్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వీళ్ళు ఫ్లీట్ ఆపరేటర్స్ అండ్ డెలివరీ బాయ్స్ కి రెంట్ ద్వారానైతే ఇవ్వనున్నారు. అండ్ రెంట్ కూడా స్టార్టింగ్ పర్ వీక్ కి 1500 నుండి స్టార్ట్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో ప్రస్తుతం ఈ సర్వీస్ వచ్చేసరికి కొన్ని మేజర్ సిటీస్ లైక్ బెంగళూరు, హైదరాబాద్, గోవా, చెన్నై అండ్ అహ్మదాబాద్ సిటీస్ లోనైతే స్టార్ట్ అయ్యాయి. సో దీని గురించి మీరు కనుక కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ లోకి వెళ్ళి BLIVE అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ హ్యుండై నుండి. హ్యుండై వాళ్ళు రీసెంట్ గానే ఒక కొత్త టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ టీజర్ ఇమేజెస్ లో ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ ను వీళ్ళైతే షోకేస్ చేశారు. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ పేరు వచ్చేసరికి హ్యుండై ఇన్స్టర్. ఈ ఎలక్ట్రిక్ కార్ ని హ్యుండై కంపెనీ వాళ్ళు త్వరలోనే గ్లోబల్ గా అయితే అన్వీల్ చేయనున్నారు. సో ప్రస్తుతం మన ఇండియాలో సిచ్యువేషన్ చూసుకుంటే హ్యుండై నుండి మనకి హ్యుండై కోనా ఈవీ అండ్ హ్యుండై ఐయోనిక్ 5 అనే 2 కార్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మనందరికీ తెలుసు హ్యుండై త్వరలోనే క్రెటా ఈవీని అయితే మార్కెట్ లోకి లాంచ్ చేయనుంది. సో ఈ 3 ఎలక్ట్రిక్ కార్ల తర్వాత మేబీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్ ని వీళ్ళైతే మార్కెట్లోకి లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. ఇది డిజైన్ పరంగా మాత్రం కొంచెం కొత్తగా ఉంది, చిన్నగా ఉంది, టైనీగా అయితే కనిపిస్తుంది. హ్యుండై ఐయోనిక్ 5 లో ఉండే పిక్సెల్ లైట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ లైట్స్ దీని టైల్ ల్యాంప్ అండ్ సైడ్ ఇండికేటర్స్ లోనైతే కనిపిస్తున్నాయి. అండ్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి రౌండ్ సర్కిల్ షేప్ లోనైతే ఉంది. సో దీని ఛార్జింగ్ పోర్ట్ అయితే వీళ్ళు ఫ్రంట్ లో ఇవ్వడం జరిగింది. చూడడానికి కార్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సుమారుగా 355 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని మార్కెట్ లోనైతే టాక్ ఉంది. మరి చూద్దాము, మన ఇండియన్ మార్కెట్ లోకి వచ్చాక దీని గురించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలోనే లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.